లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. సత్య ఏం చేస్తారండి అసలు మామూలుగా? మీరే చాలా రోజులు ఉన్నారు కదా తనతో, జర్నీ చేశారు. ఏం చేస్తాడు? ఏం లేదు, ఎవరన్నా వేరే వాళ్ళకి షూటింగ్లకి తీసుకుని వెళ్తాడు. తనకు షూటింగ్ లేకపోయినా వేరే వాళ్ళకి ఉంటది కదా, వాళ్ళతో పాటు తిని కూడా దూరిపోతాడు షూటింగ్ లో. ఇంకా వేరే వాళ్ళకి షూటింగ్స్ చెప్తాడు కదా, దాంట్లో కమిషన్ తీసుకుంటాడు. మీ దాంట్లో ఎప్పుడైనా తీసుకున్నారా? మన దగ్గర నుంచి తీసుకుంటాడు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడు. రెండు వైపుల నుంచి తీసుకుంటాడు. తన ఆదాయం అదే అంటారా మామూలుగా? ఏదో అంటాడు మామూలుగా. ఇప్పుడు మనిషి నాలుగండి, ఎన్నెన్నో అబద్ధాలు ఆడొచ్చు. మాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మాకు డబ్బులు వస్తాయి అనేసి అంటాడు. మనకైతే తెలీదు. సో అట్లా బాలు చేసుకుని వెళ్తారు కదండి ఎక్కువ. అది బాలు ఉండేది వేరే దగ్గర, కానీ సత్య షూటింగ్లకి పిలిస్తే వస్తాడు. బాలుకి కూడా కండిషన్స్ పెడతాడు. వేరే ఆమె ఉంటది ఆయుష్మాత అని, ఆమెతోటి నువ్వు అసలు మాట్లాడొద్దు, నువ్వు ఆమెతోటి ఉంటే నేనుతో బాలు అంటాడు, అరే నా లైఫ్ నా ఇష్టం, నేను అట్లా చేస్తాను. అదే వాళ్ళకి గొడవలు అవుతూ ఉంటాయి, ఇక అట్లా. మీరు ఇన్ని రోజులు సత్యతో ఏదో కొన్ని రోజులు జర్నీ చేశారు, కష్టమో నష్టమో చేసుకొచ్చారు. మీరు ఏం గ్రహించారు సత్య నుంచి అసలు? ఏం గ్రహించానంటే, ఒక మనిషిని నిజంగా ఎవరు మనల్ని ఏమనరు, కానీ తిను పుట్టిస్తాడు అట్లా. నిన్ను అందరు ఇట్లా అంటే మనం కుంగిపోతాం అనమాట. అయ్యో ఎక్కడికి వెళ్ళినా అందరు నన్ను ఇలా అంటున్నారే, అయ్యో ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎవరు ఆదరించట్లేదే అని మనం ఒక కుంగిపోయి తినతో పాటే ఉంటాం అనమాట. తిన దగ్గరే ఉంటాం, తినతో పాటే ఉంటాం, తిని ఎలా చెప్తా అలా వింటాం. అదేమో మాయా మంత్రమా చేసేస్తాడు అట్లా, మానిపులేట్ చేసేస్తాడు అట్లా. నిజంగా ఎవరు ఏమనరు. మళ్ళీ అలా మళ్ళీ అంటే తన దాంట్లో చాలా మంది అబ్బాయిలు ఉంటారు కదా, వీడియో కాల్ చేసి స్వాతి కావాలా, ఇన్ని డబ్బులు 20,000 అని అంటాడు. ఎందుకు సత్య ఇట్లా మాట్లాడుతాడు? ఇప్పుడు నేను ఎవరితో వెళ్ళి పండుకునేది అట్లా లేదు. అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే, వాళ్ళు ఏమన్నా డబ్బులు వేస్తారా ఏంటంటే, డబ్బులు వేస్తే ఏం చేస్తావు అంటే అప్పుడు మజాక్ అని చెప్తాడంట. ఏంటి ఇలా కూడా చేస్తాడా? చాలా చాలా చేస్తాడు. కాల్స్ చేస్తాడు, ఇట్లా అంటాడు నా డ్రెస్ ని, కాల్ చేస్తే నా డ్రెస్ ని ఇట్లా అంటాడు. అబ్బా సత్య అందరి ముందైనా సింగిల్ అయినా అట్లనే చేస్తాడు. మరి ఎప్పుడు మీరు గట్టిగా బాలు కూడా ఇట్లానే అంటాడు, స్వాతి కావాలా 20,000. బాలు కూడా ఇలానే అంటాడు అందరి ముందు. నాకు ఎంత అవమానంగా అనిపిస్తుంది, నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఎందుకు మీరు అన్నాడా, మజాక్లే. తర్వాత అంటారు, కొంచెం సేపు తర్వాత అంటారు, ఏంటి నైట్ కి అనుకున్నారా షూటింగ్ కి అని అంటారు. అదేంటి అసలు? ఒక రోజు సత్య నన్ను ఎంత బలవంత పెట్టాడంటే, సత్య నేను ఇట్లా పక్క పక్కన కూర్చుని మీకు స్వాతి కావాలా అయితే నన్ను కాంటాక్ట్ చేయండి అని చెప్పాలంట. నేను కావాలా మీకు అయితే సత్యకి కాంటాక్ట్ చేయండి అని చెప్పాలంటే, ఎందుకు చెప్తా నేను అట్లాగా? ఫోర్స్ చేసేసాడు అసలు. వద్దు సత్య, ఇప్పుడు ఫేస్బుక్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ ఎక్కడ గానీ నాకు ఓన్ గా అకౌంట్స్ లేవు, ఫేక్ అకౌంట్స్ చాలా ఉన్నాయి. వాటి గురించే నేను చాలా బాధపడుతున్నా. అలాంటిది ఒక పర్సన్ నా పక్క నుండే నా పేరు మీద ఎంత ఫ్రాడ్ నడిపిస్తే నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? అమ్మో నిజంగా చాలా తలనొప్పి. ఎంత బాధ పెడతారంటే అంత బాధ పెడతారు, ఎంత టార్చరు. అయితే కూడా నేను ఒకటే ఏం ఆలోచిస్తానంటే, ఇంట్లో ఖాళీగా షూటింగ్స్ అంత ఎక్కువ ఏం లేదు కదా, ఊరికే వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు ఇట్లనే పార్క్ దగ్గర ఎక్కడో మాట్లాడడం ఏదో ఒకటి. కానీ నాకు అంత ఛాన్స్ కూడా ఇయ్యరు. వాళ్ళే మాట్లాడతారు. స్వాతి గారు మీరు చెప్పండి వెళ్ళినప్పుడు ఆమె ఏం మాట్లాడదని బాలు తీసుకుని వచ్చేస్తాడు పక్కకి. అదేంటి నేను మాట్లాడొద్దా అసలు? అట్లా ఇప్పుడు ఏదైనా వీడియో కూడా, ఇప్పుడు ఏదైనా ఛానల్స్కి వెళ్ళినా ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి, మీ ఒపీనియన్ అంటే నా ఒపీనియన్ నన్ను మాట్లాడి వాళ్ళే మాట్లాడేస్తారు. చాలా ఇంకా అయిపోయింది అంటారు. ఇప్పుడు సత్య నేను ఇంటర్వ్యూలో కూర్చున్నా కూడా సత్య గంట మాట్లాడతాడు, నా దగ్గర మాకు టైం అయిపోయి 5 minutes కానిచ్చేయండి చాలా అంటాడు. ఇప్పుడు మీకు సత్య ఏమని వార్నింగ్ ఇచ్చాడు అసలు? సత్య ఏమని వార్నింగ్ ఇచ్చాడంటే, అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు నాకేం షూటింగ్స్ లేకుండా చేస్తాడంట, ఏదో బ్యాడ్ గా మాట్లాడాడు. అదంతా నేను వీడియో పెట్టాను కదా, పెట్టిన తర్వాత మీరు కూడా చూసుంటారు, నా గురించి 2 వీడియోస్ పెట్టాడు బ్యాడ్ గా, 2-3 వీడియోస్ పెట్టాడు, చాలా గలీజ్ గా పెట్టాడు. ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి ట్రావెల్ చేస్తున్నప్పుడు తనకి నా గురించి బాగా తెలుసు కదా, అలాంటిది ఇంత బ్యాడ్ గా ఎట్లా నా గురించి వీడియోస్ పెట్టాడు. మా మమ్మీ డాడీని తిడుతున్నాడు, మా అత్తగారిని వాళ్ళని తిడుతున్నాడు. నేనే మా అత్త వాళ్ళతోటి ఇప్పటిదాకా మాట్లాడను, ఆయనకి ఎందుకు అది, నా పాపని తిడుతున్నాడు. ఇట్లా తిడుతూ వీడియోస్ పెట్టాడు. పెట్టేసరికి నేను ఇంకో వీడియో పెట్టిన. ఇదంతా జరుగుతుండగానే వాళ్ళు ప్లాన్ వేశారు. లల్లి అన్నాను కదా, లల్లి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి, లల్లి నాకేం చెప్పింది, నీకు ముస్లిం ఫుడ్ అంటే ఇష్టం కదా, మా మమ్మీని వండమని చెప్పాను, మా మమ్మీ నీ కోసం ఫుడ్ వండుతుంది, నువ్వు రా అంది. నేను అనుకున్నా వాళ్ళు ఎలాగో కట్ అయిపోయారు కదా, గర్ల్ మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా,
దేవుడు ఇచ్చాడు ఫ్రెండ్ అని నేను అనుకున్నా. అయితే అప్పుడే ఇంటర్వ్యూ ఉంది, నాకు ఇంటర్వ్యూ ఉందిరా, నువ్వు కూడా రా మాట్లాడు అన్నా. నేను మాట్లాడు, నువ్వు మాట్లాడంది. ఏంటి ఇలా అంటుంది అమ్మాయి, సరే అనుకున్నా. మళ్ళీ కాసేపు ఫోన్ చేసి నా మనసు ఆగట్లేదు, సత్యబాలు వస్తున్నారు నీతో మాట్లాడడానికి మా ఇంట్లో, అందుకే మీ అందరినీ కల్పించడానికి అంటే నేను నా గురించి బ్యాడ్గా వీడియో పెట్టారు వాళ్ళు, 2 వీడియోలు పెట్టారు. నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళని కలవను, అదంతా అబద్ధం, నా గురించి మంచిగా వీడియో పెట్టమను, అప్పుడు నేను ఆలోచించి మాట్లాడతాను. ఎందుకంటే ఇన్ని మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడితే నేను వాళ్ళకి సిగ్గులేదు, నాకు సిగ్గు ఉందని చెప్పాను. చెప్తే ఆమెనే డిసైడ్ అయిపోతుంది, మళ్ళీ కృష్ణకాంత్ పారదరి కలుద్దామా, మళ్ళీ వాళ్ళే డిసైడ్ అయిపోతున్నారు, మళ్ళీ అక్కడ మీడియా ఉంటుంది కదా అంటే మళ్ళీ నేను మాట్లాడట్లేదు. అమ్మాయికి చెప్పాను నా గురించి మంచిగా వీడియో పెట్టమను, అది చూసాకే నేను నెక్స్ట్ స్టెప్ తీసుకుంటా అన్న తర్వాత మళ్ళీ వేరే పిల్లోడు ఆకాశాన్ని వాడు ఫోన్ చేస్తున్నాడు. ఏంటి చెప్పన్న అంటే బాలు సత్య నీతో మాట్లాడు, నేను మాట్లాడను, బాలు కూడా ఫోన్ చేసి మాట్లాడినాను అంటే బాలు అంటున్నాడు ఎందుకు స్వాతి గొడవలన్నీ, ఎందుకు కలిసి ఉండొచ్చు కదా, నువ్వు వీడియోలు తీసే అంటున్నాడు. అంటే నీ పక్కనున్న సత్య ఏం చేస్తున్నాడు నీకు కనబడట్లేదా, తన వీడియోలు తీయమనంటే నువ్వు తీ ఫస్ట్ అంటున్నారు. నేను ఎందుకు తీయాలి ఫస్ట్, నా తప్పేం లేకుండా తను నన్ను తిడతా ఉండి నన్ను తీయమండం ఏంటి, తనను తీయడం కాదు, తన నా గురించి మంచిగా వీడియో పెట్టారంటే అంటే సరేనా నువ్వు రా అంట. నేను అక్కడికి వెళ్తే నా ఫోన్లో వీడియోలు వాళ్ళు డిలీట్ చేశాక అప్పుడు పెడతారంట. నాకు అంత అవసరం లేదంటే సత్య ఏమే నాటకాలు వేస్తున్నావు, నకరాలు చేస్తున్నావు, ఇంటికి వచ్చి మాట్లాడే బిల్డప్లు ఏంటి, నువ్వు పోలీసులను తీసుకుని వస్తాం ఇంటికి, ఏమంటారు ఇప్పుడు కొంతమంది ట్రాన్స్జెండర్స్ కి ఒక కమ్యూనిటీ అట్లా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరికీ తీసుకుని వస్తా. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉన్నాడా సత్య అండి? అంటే తన ఆపరేషన్ ఏం చేయించుకోలేదు కదండి, ట్రాన్స్జెండర్ మారలేదు కదండి, వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్ గా మారలేదు, కానీ వాళ్ళు కాంటాక్ట్ ఉంటారు కదా వాళ్ళందరితోటి. అంటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, అమ్మాయి అయినా అబ్బాయి అయినా గే అయినా ట్రాన్స్జెండర్ అయినా మనందరం ఒకటే, అందరికి కోస్తే బ్లడ్డే వస్తుంది, అందరి ఫీలింగ్స్ ఒకటే. ట్రాన్స్జెండర్ గానీ గే గానీ ఒక మనిషిని చంపేసినా కేసు అవదా? అవుతుందిగా, అందరికి ఒకటే న్యాయంగా. అలాంటప్పుడు ఒక గేనో ఒక ట్రాన్స్జెండర్ తప్పు చేసినప్పుడు అడిగే హక్కు ఒక అమ్మాయికి గానీ అబ్బాయికి గానీ లేదా? అట్లా నేను అంటున్నాను. ఎందుకు అలాగా మా అందరూ వస్తారు ఫైట్ చేస్తారు అంటే, సరే తప్పు ఉంటే ఫైట్ చేయమని నేను కాదనట్లా, దేనికి ఫైట్ చేస్తారు? ఇంతకు ముందు కూడా రాకేష్ మాస్టర్ షూట్ లో ఉన్నప్పుడు కూడా ఒక ఆమె ట్రాన్స్జెండర్ వచ్చింది, ఆమె తప్పు చేసి నా మీదకి నెట్టేసింది, మీడియా ముందుకెళ్ళి నా గురించి అబద్ధాలు ఆడుతుంది. నేను అన్నాను నువ్వు ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నావు, ఆమె కూడా సేమ్ డైలాగ్ ఇస్తుంది. అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు తప్పు చేసినప్పుడు మరి తప్పు చేసినప్పుడు అంటే మరి ఏంటది, దానికి ఇంకేం లేదా సొల్యూషన్? అది నాకు అర్థం కాలేదు. ఇంటికే వచ్చేస్తా అన్నాడు తీసుకుని, వాళ్ళని తీసుకుని ఇంటికి వచ్చేస్తా అన్న తర్వాత తనేమో ఇలా మాట్లాడుతున్నాడు, బాలు కూడా అలాగే మాట్లాడు. బాలు ఏమంటున్నాడు, బాబు ఇవన్నీ ఎందుకు స్వాతి, రేపు మళ్ళా మనం కలిసి ఉంటాం కదా, ఎందుకు ఇవన్నీ గొడవలు. ఇప్పుడు బాలు ఎట్లా అంటే, బాలుకి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. నా మొగుడు ప్రతి వాళ్ళకి వీడియో కాల్ చేస్తే స్వాతి నా మొగుడు హాయ్ చెప్పు అంటాడు. ఒక మొగుడు అంటే ఓకే, అంతమంది మొగుళ్ళే ఉంటారా ఒక అబ్బాయికి? అబ్బాయి అంతమంది ఎవరికైనా ఒకటే కదా, మొగుడు అంటే ఒకటే కదా ఉంటారు. నేను చూసి 10-20 మంది మాట్లాడిపించి నేను ఏంటి ఇంతమంది మొగుళ్ళ నీకు అనేసి అన్న. అలా ఎవరన్నా మనకి మాట్లాడతారు కదా, స్వాతితో మాట్లాడొద్దు, స్వాతి మొత్తం వాడుకుని వదిలేస్తుందట. నేనంటే వాళ్ళని మొత్తం వాడుకుని వదిలేస్తాను, నాకేం పని అసలు. మళ్ళీ ఒకసారి పబ్కి వెళ్ళినప్పుడు ఆ రోజే ఒక అతను వచ్చాడు, బాలు వాళ్ళ ఫ్రెండ్, ఆ రోజే కలిసారనమాట. హాయ్ స్వాతి అన్నాడు అంతే. దానికి ఫుల్ గొడవ బాలు పబ్బులో, నువ్వు స్వాతికి ఎందుకు హాయ్ చెప్తావు, ఆమె మొత్తం వాడుకుని వదిలేస్తుంది నిన్ను అంటాడు. మళ్ళా నా మొగుడిని అంటాడు, నా మొగుడు కాదట, బాలు మొగుడట. వీళ్ళిద్దరట బీచ్ లో రొమాంటిక్ గా సాంగ్స్ అవన్నీ చేస్తారంట, అదంట ఇదంట అదంట ఇదే అంటాడు. మరి నీ మొగుడు కానోడికి నీ ఫ్రెండ్ నాకు హాయ్ చెప్తే నేను ఒప్పుకోలేదు, దొరక ఏదో నా జీవితానికి ఒక మొగుడు దొరికాడు, నా మొగుడిని మరి నీ మొగుడు నేను రొమాన్స్ చేస్తాను, నేను అది చేసి ఇది చేస్తా అంటే మరి నాకు బాధ అనిపిస్తుంది కదా. కానీ నేనేదో చేయమనలేదు, సర్లే పోనీ అని వదిలేశాను. అలాగా ప్రతి దగ్గర ఎట్లా అంటే చాలా బాధలు పెడతారు వాళ్ళు నన్ను. అంటే రీసెంట్ గా సత్య ఒక వీడియో పెట్టాడండి, అది నేను కూడా చూసాను, తన రీల్స్ నా దాంట్లో కూడా వస్తూ ఉంటాయి. ముందేదో పొరపాటు పడ్డాం, వేరే వాళ్ళు ఎవరినో పెట్టేసుకున్నాం, అందరూ కాల్ చేసి అలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకుంటున్నాం మీ షోలో, ఇక నుంచి నేను ఎలాంటి వాళ్ళని పెట్టినది మాట ఇచ్చాను, ప్రాసిక్యూట్స్ అందరినీ పెట్టుకుంటున్నామని అందరూ అంటున్నారంట. అందుకని ఇప్పుడు ఏదో కొత్త షో ఏదో అన్నాడు, నాకు అంటున్నాడు కదా ప్రాస్టిట్యూట్ అంటే దాని అర్థం ఏంటి, నాకు తెలిసినంత వరకు డబ్బులు తీసుకుని అబ్బాయితో పడుకోవడం. ఇదే పని చేయమని తను నన్ను చాలాసార్లు ఫోర్స్ చేశాడు.
నేను చెప్పాను నాకు ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఒక అబ్బాయితో ఎంజాయ్ ఇది దాని గురించి నేను చూసుకుంటే అది నా హస్బెండ్ కి తెలిసిన రోజున నా హస్బెండ్ నన్ను వదిలేస్తాడు, అప్పుడు నా లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. ఏదో ఒక్క రోజు ఉన్నోడు లైఫ్ లాంగ్ ఉండడు. నేను ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ వచ్చిపోయారు, నేను ఎన్నో చూసిన లైఫ్ ఇప్పుడు కొత్తగా చూడాల్సింది ఏంలే. నా హస్బెండ్ నా బేబీ ఇది నా లైఫ్. షూటింగ్ ఉందా ఏమన్నా చేస్తా, షూటింగ్ లేదా నా లైఫ్ నాది, నా హస్బెండే నా వర్క్. వద్దు అంటే తిరుపతి నుంచి ఒక ఆయన వచ్చాడు, లక్డీ కపుల్ హోటల్లో ఉన్నాడు, 1 టైం ఉంటే 30,000 ఇస్తాడు, వెళ్దాం 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 అని దమ్ 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 చేశాడు. తిరుపతి వెళ్దామన్నాడు. ఇంకా ఫస్ట్ ఇలా చెప్పలా, వెళ్దాం అని దేనికి దేనికి అంటే చెప్పా, సత్య నాకు వద్దు, 1,00,000 రూపాయలు ఇచ్చినా నాకు వద్దు అన్న. సరే అయితే మనం ఒక పని చేద్దాం, వెళ్ళి కలిసి వద్దామంట. ఇప్పుడు వాళ్ళకి ఆ థాట్ ఉందని తెలిసినప్పుడు మనం వెళ్ళి కలుస్తాము అన్న తర్వాత మరి ఏమైందేమో, బాలు వెళ్ళాడంట అక్కడికి. తర్వాత వాళ్ళ గోల్డ్ అంతా పోయింది, బాలు ఏ దొంగతనం చేశాడు అన్నట్టుగా బాలుని బంధించేశారంట. ఆ తర్వాత సత్య ఇంకొక వేరే ఒక ఆమె వెళ్ళి మళ్ళీ ఏదో అదంతా జరిగిందని నాకు చెప్పాడు. ఇప్పుడు మరి ఆ సిచ్యువేషన్ లో నువ్వు నన్ను తీసుకుని వెళ్ళినా అది మన మీదకే వస్తుంది కదా. అయినా ఇప్పుడు ఏదో షూటింగ్ వాళ్ళతో షూటింగ్ లోనే చాలా మంది కమిట్మెంట్లైనా అదని తొక్క తోలి ఇదంతా మాట్లాడతారు. అలాంటిది ఒక మనిషి 1 టైం కలుస్తాడు 30,000 ఇస్తాడు అని ఒక థాట్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి దగ్గర మనం వెళ్ళి కలవడం మంచిది కాదు కదా. మళ్ళీ ఏమంటారు వాళ్ళు, ఏమండి మీరు అందరికీ తెలుసు కదా మీరు ముఖానికి అసలు నేను రాను మళ్ళీ ఎందుకు స్కార్ఫ్ కట్టుకుంటారండి అది ఇదంతా అవసరం లేదు కదా అట్లా అంటాడు. తర్వాత మొన్న మధ్య బర్రెలక్క పెళ్లికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాం. రిటర్న్ వస్తే ఎవరెవరితోనో ఫోన్లు మాట్లాడతాడు అబ్బాయిలతోటి. వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా వస్తున్నాం, సత్య ఒక నిమిషం ఇంటర్ ఒకళ్ళు హాయ్ చెప్తారనేసి ఇట్లా ఒక దగ్గర తీసుకెళ్ళి అక్కడ చాలా మంది మందు తాగుతున్నారు. సత్య నేను బయట ఉంటానంటే ఆగు ఇక్కడ ఉన్నాను కానీ వేరే వాళ్ళందరూ ఒక ఆయన ఉన్నాడు, కూర్చో అంటున్నాడు. వద్దు సత్య నేను బయట వెళ్తానంటే కూర్చో అంటున్నాడు. కూర్చుంటే ఏం తాగుతారు అసలు వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు, నాకు వద్దండి నేను తాగను. ఏ స్వాతి నువ్వు అంత చెప్పక అట్లా కానీ మాకు తెలుసు కానీ, అరే నా లైఫ్ నా ఇష్టం, నువ్వు తాగమంటే నేను తాగుతానే ఏంటి అట్లా అనలేం కదా, అలా నాకు ముఖమాటం కదా, చాలా అన్కంఫర్ట్ గా ఉంది ఇబ్బందిగా ఉంది. సత్య వెళ్దాం పద అంటే కూర్చో అంటాడు. అంటే తాగండి ఏం తాగుతారు, మీ ఇంటికి వెళ్దామా మా ఇంటికి వెళ్దామా సత్య వాళ్ళ ఇంటికి వెళ్దామా, దేనికి ఇళ్ళకి వెళ్దాం అసలు మీకేం కావాలి చెప్పండి అంటాడు. సత్య నేను వెళ్ళిపోతా సత్య వెళ్దాం సత్య అంటే ఈయన కదలడు. ఏం చేసిండు, 1 నిమిషం అని సప్పని బయటకు వెళ్ళిపోయిండు, నన్ను అక్కడ వదిలేసి సత్య అంటే వెళ్ళిపోయిండు బయటికి. వెళ్ళిపోయిన తర్వాత ఈడేమన్నాడు పోనీ ఈడ ఓర్రాని ఇదేంటి ఎట్లా ఇరికిచ్చాడు అనేసి ఇంకా గబగబా వచ్చేసిన బయటికి. ఏంటి వచ్చేసా అంటున్నాడు. సత్య ఏంటి సత్య ఇది అని అంటే అలా వచ్చేస్తే అలా ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు నాకేంటి, సరే ఇక్కడే ఉండనేసి మళ్ళీ లోపల వెళ్ళిండు. 10-15 మినిట్స్ రాడే, ఏమైందేమో తెలియదు. తర్వాత వచ్చిండు, 2 అడుగులు వేసినా ఫోన్ వచ్చింది ఇచ్చాడు. మాట్లాడు ఎవరన్నా ఇప్పుడే కలిసి మాట్లాడు అంటున్నాడు. నేను మాట్లాడు అంటున్నాడు. చెప్పండి అన్న. ఏంటి స్వాతి అట్లా వెళ్ళిపోయావు రా కలిసి మాట్లాడుతుంటే మాట్లాడు నాకు వద్దు సత్య అంటే తీసుకోవట్లే ఫోన్, నువ్వే మాట్లాడు అంటాడు. అడేమన్నా బాయ్ ఫ్రెండా నా ఫ్రెండా నేను మాట్లాడడానికి అట్లా. మళ్ళీ ఇంకొకసారి ఒక ఇంటర్వ్యూ ఉందని పిలిచిండు. ఇంటికి వెళ్తే ఏం చేసిండు, వేరే ఆయన వచ్చిండు చందు అని యాంకర్. ఒళ్ళో కూర్చుంటే నేను చెప్పా కెమెరా పెట్టావా నువ్వు అన్న. మరి ఎందుకు నా ఒళ్ళో కూర్చుంటాను నాకు ఇంట్రెస్ట్ లేదు అట్లా అంటే, కెమెరా పెడితే చేస్తావు కదా ఏమైనా, కెమెరా పెడితే ఏమైనా చేస్తా, బెడ్ మీద పడుకో రొమాన్స్ చేద్దాం అప్లోడ్ చేయి నువ్వు కూడా, కానీ ఆఫ్ కెమెరా ఇట్లా నేను చెయ్యను నాకు ఇంట్రెస్ట్ లేదు అనేసి ఏం చేశాడు సత్య, నాకు ఆయన ఎప్పటి నుంచో ఫ్రెండ్ నీకన్నా ఆయన నాకు ఎక్కువ అని బయటకు వెళ్ళిపోయి డోర్ వేసేసి గడిపెట్టేశాడు బయట నుంచి, మా ఇద్దరు లోపల పెట్టేసి ఈయన వచ్చి మీద పడిపోతున్నాడు. సత్య డోర్ తీ సత్య అంటే తీయడే. ఇప్పుడు ఏదైనా జరుగుతుంది ఏంటి, ఇప్పుడు తన మీద నమ్మకంతో కదండి అక్కడికి వెళ్ళా. డోర్ కొట్టి అప్పుడు తీశాడు. నేనేమన్నా చేశానా నిన్న అంటున్నాడు. నేను ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఏం చేయలేదు. అదేంటి సత్య ఇట్లా అంటే, నాకు నువ్వు అవసరం లేదు నాకు ఆయన ఎక్కువ అన్నాడు. ఆయన ఎక్కువైతే ఎవరినైనా పిలిపించుకుని పండ పెట్టించుకో నేనేం చేయను అని చెప్పండి. సత్య నేను వెళ్ళిపోతా సత్య అంటే వద్దులే 10 ఇంటర్వ్యూకి వెళ్దామని మళ్ళీ అప్పుడు పార్క్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను. ఇట్లా ఎన్నోసార్లు చెప్పుకుంటూ పోతే ఇగో ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. అంటే సత్య ఇప్పుడు కాంటాక్ట్ అవ్వండి స్వాతి కావాలి అన్నారు కదా ఇప్పుడు అక్కడ, మీ ఒక్కరి విషయంలో ఎలా ఉంటాడో వేరే ఒక అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? లేదు, నాకు వేరే అమ్మాయిలు కూడా చాలా మంది చెప్పారు. వాళ్ళకి కూడా అబ్బాయిలకి కాంటాక్ట్ చేస్తాడు, అబ్బాయిలకి తన రూమ్ లో పడుకోబెట్టి తన అమౌంట్ తీసుకుని వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి ఇట్లా కూడా నాకు చాలా మంది అమ్మాయిలు చెప్పారు. కానీ సరే అది వాళ్ళ ఇష్టం అని నేను ఇంకా అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి డబ్బులు తీసుకుని పడుకున్నంత మాత్రాన వాళ్ళు చెడ్డోళ్ళని మనం అనలేం. ఎవరికి ఎన్ని కష్టాలు ఉన్నాయని ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
కానీ ఏం చెయ్యని నా మీద ఇలా అబండాలు వేసి చూసి, మీరు వీడియో చూసారు కదా నన్ను ఎన్ని మాటలు అంటున్నాడో. ఇప్పుడు మొన్న నేను చూసిన వీడియోలో నెక్స్ట్ జరగబోయే షోలో ఇలాంటి వాళ్ళని పెట్టుకుని అన్నాడు. అది ఎవరిని ఉద్దేశించి అన్నాడు అంటారు అసలు? నన్నే. మాకే కదా గొడవైంది, నాకే కదా వాయిస్ మెసేజ్లు పెట్టాడు, నేనే కదా తన గురించి వీడియో పెట్టా. అదే తను ఏమంటున్నాడంటే, నీ పేరు నేను తీయలేదు కదా, నువ్వు నా పేరు తీసి చెప్తున్నావు అంటే మనం అందరినీ మోసం చేయొచ్చు, మనకంటూ ఒక మనస్సాక్షి ఉంటది కదా. తనకి తెలుసు, అందరికీ తెలుసు. మరి ఇప్పుడు నువ్వు నన్ను అనలేదు కదా, మరి వీడియోలు ఎందుకు డిలీట్ చేశాడు? నన్ను అన్నాడు, నేను తన నిజ స్వరూపం బయట పెట్టా కాబట్టి వాళ్ళు వీడియోలు తీసేశారు. మరి బాలు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు మధ్యలో, వేరే వేరే వాళ్ళందరూ ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు మధ్యలో? అట్లా చేశారు. మా గ్రూప్ లో ఎంతమంది వస్తారు పోతారు, కానీ బాలు నేను ఎప్పటికీ ఉంటాం. అలా కూడా వీడియో పెట్టండి. మళ్ళా నేను అన్నాను అంటే నన్నే కదా అంటున్నారంటే మళ్ళీ వీడియో డిలీట్ చేశాడు. ఏదో తిట్టుకున్నారంట బాలు సత్య అంట. నాకు దాన్ని రమ్మన్నారు, నేను వెళ్ళలేదు. ఇంకా ఇన్ని మాటలు అన్నాక ఇంకా ఎట్లా అంటే చాలా రూడ్ గా, చాలా యాంగ్రీగా, చాలా డిమాండింగ్ గా ఫైట్ చేస్తున్నాడు నాతోటి. సో ఇంకా అందుకే నాకు నచ్చల తన బిహేవియర్ అట్లా. అంటే సత్యకి అగ్గిపెట్టి మాస్టర్కి గొడవ ఏంటంటే అసలు? సత్యకి ఎవరైనా వేరే వాళ్ళకి గొడవ ఎక్కడ వస్తుంది అంటే అమౌంట్ కమిషన్స్ దగ్గర. ఇప్పుడు తను కమిషన్స్ అట్లా తీసుకుంటాడు కదా, అట్లాంటి దగ్గరనే గొడవలు వస్తాయి. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మచ్చ వాళ్ళ అక్క ఉంది కదా, ఆమెనే మొత్తం మచ్చ దగ్గర ఫోన్ లేదు, మచ్చ ఎవరితో మాట్లాడు, వాళ్ళ అక్కనే మొత్తం మాట్లాడుతుంది, వాళ్ళ అక్కనే డిమాండ్ చేస్తుంది. మాకు 10,000 రోజుకి షూట్ కి, రాను పోను 10,000 20,000 ఒక రోజుకి మీరు ట్రాన్స్ఫర్ చేస్తేనే మేము వస్తాం, మీరు ఇక్కడికి వచ్చినా అంతే రేటు, డబ్బులు వేస్తేనే మాట్లాడతాం. మళ్ళా వచ్చాక మా ఓడు ఫుల్ షూటింగ్ చేయడు, ఏదో ఇది ఆడు కొరకని తిట్టని సంపేని అట్లా ఏదో ఉందన్నమాట. అట్లున్న తర్వాత ఏమైందంటే, అంటే నాకు సత్య చెప్పడం అట్లా, పరేషన్ బాయ్స్ అని ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన వీళ్ళకి ఏదో ఇల్లు ఇస్తాను, ఏదో హెల్ప్ చేస్తాను ఏదో అన్నారంట. ఈ లోపు సత్య వెళ్ళి పుల్లబెట్టిండంట. ఏమని, వాళ్ళ అక్క ఆల్రెడీ వడ్డీలకి తిప్పుతుంది డబ్బులు, వాడు ఇంత డిమాండ్ చేసి, అంటే ఇప్పుడు లేని వాళ్ళకి హెల్ప్ చేస్తే యూజ్ అవుతుంది, డబ్బులు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏముంది, అట్లేదో పెట్టారు. ఈ సత్య వీళ్ళతో చెప్పిన విషయం వాళ్ళ నోట పడింది. వాళ్ళు ఫోన్ చేసి సత్యకి తిడుతున్నారు, నువ్వు మధ్యలో ఎందుకు పుల్ల పెడుతున్నావు, నువ్వు మధ్యలో ఎందుకు దూరుతున్నావు, అట్లా గొడవైనప్పటి నుంచి మాట్లాడుకోవట్లే వీళ్ళు. ఆయన కూడా సత్య ఎవరు గొడవ పడి మాట్లాడకపోయినా మళ్ళా వెళ్ళి కలుపుకుంటాడు, ఎందుకంటే అవసరాలు ఉంటాయి కదా అందరితోటి, షూటింగ్స్ అట్లా ఇట్లా, ఇక మళ్ళా మాట్లాడుకుంటున్నారు. కుర్చీ తాత కూడా అంతే. మళ్ళీ ఇప్పుడు కల్పించుకుని మాట్లాడాడు. కలిసినప్పుడు బాలుకి నచ్చలేదు, అంటే తను తిట్టింది కాక మమ్మల్ని అందరినీ తిట్టమంటాడు కదా, మాకేం అవసరం. ఇక ఏంటంటే ఈయన గారు ఫీల్ అయిపోతారు, ఈయన గాడు ఇది చేస్తారు, మీరు వేస్ట్, మీకు బుద్ధి లేదా, మీరు నాకేం చెప్తుండే, కుర్చీ తాత వైఫ్ ని వాళ్ళ పిల్లల్ని తిట్టమంటున్నాడు. చెప్తాడు. ఇప్పుడు మీడియా వస్తుంది కదా, వాళ్ళ ఆవిడ అందరితో పండుకుని డబ్బులు సంపాదిస్తుంది, వాళ్ళ కూతురు అదంటే. నేను అన్నా ఎందుకు తాత, మనకి అసలు గొడవ నాకు కూడా తాతకి ఆయనకే, నాకు అసలు ఏది తెలీదు వాళ్ళని. ఎందుకంటే నువ్వు అనలేవా, నిన్ను అన్నాడు కదా, నన్ను ఎందుకు అన్నాడు తాత, నీకు సపోర్ట్ చేస్తున్నానని నన్ను అన్నాడు, అంతకు మించి ఏం లేదు. అనలేవా అన్నాడు. తాత పార్క్ దగ్గర తాత కలిశాడు, కొట్టు తిట్టు అంటున్నాడు. నేను ఎందుకు కొడతా తిడతా, తాత ఎందుకు తాత నా గురించి ఇలా మాట్లాడే, నువ్వు ఎందుకు సత్య పక్కన ఉన్నావు అన్నాడు. తోడునంటే ఆడపిల్లనా, మగోడేగా, ఎందుకు తోడున్నావు, రావద్దు అట్లా అంటే, సర్లే తాత లవ్ యూ, గొడవ పడద్దు అంటే, సరే ఓకే సారీ అన్నాడు. ఇద్దరం చేతులు పట్టుకున్నావు కదా, ఇక కోపం అయిపోయింది. అది జిప్పు తీసి పప్పు చేయడికి నువ్వు, సరే తాతని ఈ రోజు మా ఇంటికి, అదే వాళ్ళ ఇంటికి పిలుస్తాను, మా ఇంటికి పిలుస్తా, మన కప్ చేద్దాం అంటున్నాడు. ఏంటి సత్య ఇట్లా మాట్లాడుతున్నా అంటే, మరి ఏంటి 4 కొట్టక వాడిని అనేసి మళ్ళీ వేరే అమ్మాయిలకి పిలిచాడు, వేరే వాళ్ళకి పిలిచాడు. రేపు వెళ్ళి తాత మీద గొడవ పడదాం, ఫైటింగ్ చేద్దాం అనేసి అన్నాడు. వద్దు సత్య, అది కూడా నా మీద అంట, స్వాతిని వాళ్ళ కూతురిని నువ్వు ఎందుకు తిట్టావని నా టాపిక్ మీద ఆయన్ని కొడతారంట. అప్పుడు పోలీసు వాళ్ళు చందని పట్టుకెళ్తారుగా, అప్పుడు అసలు గొడవ ఏంటి అంటే ఏమవుతుంది, స్వాతిని తాత తిట్టే, అక్కడ మధ్యలో నేనే కదా ఇరుక్కునేది, నాకు లేని బాధ వాళ్ళకేంటి. మళ్ళీ ఇంటికి వచ్చాక నాకు మనశ్శాంతి లేదు, మళ్ళీ మెసేజ్లు పెట్టా, సత్య ప్లీజ్ తాతతో ఫైట్ చేసుకుంటారా, అది మీ పర్సనల్, మీరు చంపుకోండి సావండి, ఐ డోంట్ కేర్, కానీ స్వాతిని ఇలా అన్నావు ఎందుకని నా పాయింట్ మీద మీరు గొడవ పడద్దు, నేను రాను కూడా గొడవకి, ప్లీజ్. ఏమొస్తుంది, ఒక మనిషిని మ్యాన్ హ్యాండిలింగ్ అనేది చాలా రాంగ్. అయితే తాత మీద కంప్లైంట్ సెకండ్ టైం ఇచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు కూడా
తాత కామన్ గా తిడతాడు కదా, బూతులు తిడతాడు. ఏంట్రా నువ్వు నన్ను ఏం పీకలేవు అది అని తిడుతుంటే తాతని 2 గుద్దులు గుద్దిండు సత్య ఇక్కడ. తాత కింద పడిపోయిండు. ఇక నాకు చెప్తున్నాడు, చూడు బాగా కొట్టినండి. ఏం పాపం కదా, ఎందుకు అట్లాగా? ఇప్పుడు నిజంగా డబ్బులు తినలేదా తిన్నాడు కదా, మరి ఎందుకు అట్లాగా? ఇప్పుడు ఇన్ని రోజులు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆయన ఏమైనా వచ్చి ఏమైనా ఇది చేశాడా? ఎట్లా అంటే నేనేమంటే మనం ఏం చేసినా మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఇప్పుడు పెద్ద బాస్ షోలో నాకు ఫస్ట్ పేమెంట్ మాస్టర్ ఉన్నప్పుడు బాగానే ఇచ్చారు. వేరే షోలో కూడా హైయెస్ట్ నాకే 3,500 ఇచ్చారు. అన్నిట్లో బాగానే ఇస్తారు. ఈ పెద్ద బాస్ షోలో స్వాతికి 1,500 ఇవ్వండి అవసరం లేదని సత్య చెడగొట్టాడు. తర్వాత మళ్ళా బాలుకి 5,000, మచ్చాకి అందరికి మంచి పేమెంట్లు, సత్యకి కూడా 2,000, నాకు మాత్రం 1,500. నేను వాళ్ళకి విజ్జు వాళ్ళకి ఫోన్ చేసి అడిగా, ఎందుకండి నాకు అంటే అమ్మ సత్యనే చెప్పడమ్మ నీకు ఇంత ఇవ్వమని అని. సత్య ఇప్పుడు మన ఫ్రెండ్ అంటే మనకి హెల్ప్ చేసి జర ₹1 ఎక్కువ ఇప్పించాలి కదా, ఏంటండి అంటే సర్లే మనం బాధపడకు 2,000 ఇస్తాంలే అన్నారు. ఇక మరి ఇది చెప్పాక ఏం చేస్తారు? ఇప్పుడు 5,000 అడిగినా 10,000 అడిగినా ఇస్తారు. ఒకప్పుడు మేము రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడే పర్ డేకి 10,000 కూడా ఇచ్చారు. అంటే ఇంకా అట్లా ఇవన్నీ తెలుసు నాకు. అయినా ఏ రోజు నేను మొక్క మీద పెట్టి అడగలే, బాధపడ్డాను, అట్లనే ఉన్నా కదా. అయితే నేను మొన్న వీడియోలో చెప్పాను అనమాట, 1,500 అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు కారు ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, రోజు వెళ్ళాలి అట్లా ఏం లేదు. కాకపోతే నాకు షూటింగ్ మీద ఉన్న ప్రేమ దాంతో వెళ్ళానని చెప్తే దానికి కౌంటర్ వీడియో ఏం పెట్టాడు తెలుసా? తెలుసులే నీకు ఏం ఆస్తులు ఉన్నాయో, మీ అమ్మోళ్ళది ఒక రేకులు ఇల్లు, మీ అత్తోళ్ళది ఒక అగ్గిపెట్టి ఇల్లు, అది ఇదని మాట్లాడుతున్నాడు. ఎదుటి వాళ్ళని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. సత్య రూమ్ ఎంత ఉంటది? చిన్న రూమ్ గింతే ఉంటది. మరి నేను ఏ రోజని అన్నానా? నా ఏసీలు పెట్టుకుని నేను ఎండలో వెళ్ళి అక్కడికి వాళ్ళ ఇంట్లో సిగ్నల్ ఉండదు, గాలి ఆడదు, వేడి అయినా కూర్చుని ఉన్నానుగా. అలా అలా ఎందుకు? నేను తనకిచ్చిన రెస్పెక్ట్ అది. కానీ వాళ్ళ రోజు నన్ను ఇన్ని మాట్లాడుతున్నాడు కదా, నాకు ఎంత బాధ అవుతుంది. మళ్ళా కండిషన్ ఏంటి? ఏ ఛానల్స్ వాళ్ళకి నేను వీడియో పెట్టా అందరికి అప్లోడ్ చేయొద్దని చెప్పాలంట. అంటే తినకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అన్ని ఛానల్స్ తో ఎదుటి వాళ్ళకి రఫ్ ఆడిచ్చేస్తూ మాట్లాడతాడు. తిన వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది, నేను ఎవరితో మాట్లాడకూడదు, ఎవరేం చెప్పకూడదు అంటే అంత సీక్రెట్. నీ లైఫ్ అంటే ఏమో అంత సీక్రెట్ గా ఉండాలి, ఎదుటి వాళ్ళదేమో అది కావాలా? అట్లుంది పరిస్థితి. అగ్గిపెట్టి మచ్చాక మీకు వార్నింగ్ ఇచ్చారు కదా మీరు, మరి మచ్చా సైడ్ నుంచి మీకు ఏమైనా మళ్ళీ కాల్స్ గానీ వచ్చాయి ఏమైనా? మచ్చాకి వార్నింగ్ ఏమి ఇవ్వలేదు. ఈ గొడవ నథింగ్. అంతకు ముందు మచ్చాకి వాళ్ళ అక్కకి నాకు గొడవ అయింది. ఎట్లా అంటే 4 days షూటింగ్ అయిపోయినప్పుడు 5th day షూటింగ్ మచ్చ వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏమన్నారంటే, అమ్మ తను ఇలా తనని అనుకోవాలి, నువ్వు ఏదో ఒకటి రెచ్చగొట్టు, వీళ్ళందరూ వేస్ట్, 12 మంది ఉన్నారు అక్కడ, వేస్ట్ అమ్మా అంటే మచ్చ మీ టీం ఓడిపోతుంది అన్నాక మచ్చ ఫుల్ సీరియస్ అయిపోయినాడు. వాళ్ళ అక్కకి పిలిచిండు, ఏ బూతులే ఇక నన్ను అందరూ వాళ్ళ అక్క వచ్చేసింది, ఆడ చచ్చిపోతే నువ్వు ఇస్తావా అది ఇది అనేసి అనండి. ఫుల్ ఫైట్ అవుతుంది. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆపాలి కదా. అమ్మ మేమే చెప్పామమ్మా, అమ్మ నేనేమనలే, మీ టీం ఓడిపోతుంది అన్న తనకి ఫైర్ అయిపోయాడు. ఎవరు ఆపట్లేదు, నాకు అసలేం అర్థం కాలేదు, ఏంటి వీళ్ళు ఇలా. మళ్ళీ ఏమంటారు, ఆ షూటింగ్ వాళ్ళు నన్ను పిలిచి వాళ్ళ అక్క కాళ్ళు పట్టుకుని నేను సారీ చెప్పాలంట. షూట్ లో ఉన్నది మచ్చ. నేను ఇప్పుడు సపోజ్ మా ఆయన షూట్ చూడడానికి వచ్చాడు, మచ్చ నువ్వు మా ఆయన కాళ్ళు పట్టుకుని సారీ చెప్పండి, గొడవ మన ఇద్దరికైనప్పుడు సరే చెప్పిన. అప్పటికి ఇంకా తిడుతున్నారు. చూసి ఇక నేను ఫుల్ వార్నింగ్ ఇచ్చిన, నేను తిట్టిన. కానీ అదంతా కట్ చేశారు, రికార్డ్ అయింది కానీ అప్లోడ్ చేయలేరు. తిడితే ఏమంటారు, అమ్మ వాళ్ళ పల్లెటూరు, వాళ్ళు ఏడుచుకుంటూ వెళ్తే మంచిది కాదంటే, మరి నేను బాధపడుతున్నా, నేను ఏడుస్తున్నా, నిన్ని మాటలు అంటుంటే ఎట్లా మరి అని గొడవ అయింది. అప్పుడు గొడవ అయినాక ఇంకా నేను అనుకున్నా లైఫ్ లో ఇంకోసారి వీళ్ళని కలవద్దని. కానీ మళ్ళీ మొన్న పెద్ద బాస్ షూట్ అప్పుడు మళ్ళా మూతులు నాకు కావాల్సి వచ్చింది. ఇప్పుడు సత్యాకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? మీ ఒపీనియన్ ఏంటండి అసలు? నా ఒపీనియన్ నేను ఏమంటానంటే, సత్య నన్ను 3 వాయిస్ మెసేజ్లు పెట్టాడు కదా, ఆ 3 వాయిస్ మెసేజ్లు నేనే తనకి పెట్టాలి. ఎందుకంటే నా కళ్ళు గప్పి నాతో అబద్ధాలు ఆడి నన్ను వదిలేసి అన్ని దగ్గరికి తను వెళ్తాడు. మీకు నేను చెప్పాను కదా అట్లా. ఇప్పుడు ఒక మనిషి తన లైఫ్ లో తను ఉన్నాడు, తను హ్యాపీ ఉన్నాడా బాధ ఉన్నాడా మనకు అవసరం లే. ఒక మనిషిని పిలిచి మళ్ళా పిలిచి వద్దని బాధ పెడతా ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు నాతో అదే చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనం ఒక గెస్ట్ ని పిలిస్తే అవమానిస్తే ఎట్లుంటది? అట్లా నన్ను పిలవడం అవమానించడం ఇలా చేస్తున్నారు. ఇలా తను ఎన్ని చేసినా నేను భరించి ఉండాలి. ఒక బర్త్డేకి నేను వెళ్ళినా, నేను చెప్పిన వెళ్ళానని అయినా కూడా దానికి చిన్నదానికి అంటే తను మాట్లాడిన వాళ్ళతోనే మాట్లాడాలి, తను తిట్టమంటే తిట్టాలి, ఎవరి దగ్గర పడుకోమంటే పడుకోవాలి. అవన్నీ కుదరవు.
ఉంటారు కొందరు, తను చెప్పినట్టు వినేవాళ్ళు, ఉంటారు. అవును. నేను అలా కాదు కదా, నాకు నచ్చినట్టు నేను ఫస్ట్ నుంచి నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నేను మా అమ్మాయి చెప్తే వినలేదు, ఎవరు చెప్పిన వినలే, నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను ఉంటా. ఈ రోజు తినొచ్చి ఇంకోటి ఏంటంటే అబద్ధాలు, ప్రపంచం మొత్తం నేనే నీకు పరిచయం చేసిన అంటున్నాడు. అసలు లల్లిని తిను నాకు పరిచయం చేశాడంట ఈ బర్త్డేకి పిలిచిన అమ్మాయిని. లల్లి ఎవరండి అసలు? రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు అక్కడికి వచ్చింది ఆమె, అప్పటి నుంచి పరిచయం ఆమె నాకు, ఈయన పరిచయం. లల్లి అంటే ఎవరు అంటే రాకేష్ మాస్టర్ మూడో భార్య అని ఒక ఆమె రోడ్డు మీద పట్టి కొట్టింది, ఆమెనే లల్లి. ఆమెకి పడదంటున్నారు అందుకేనా? అంటే వాళ్ళు ఒకరినొకరు తిట్టుకున్నారు యూట్యూబ్ లో, ఇప్పటికీ తిట్టుకుంటున్నారు. అట్లా అట్లా ప్రతిదానికి నేనేమంటానంటే సత్యం ఎట్లయినా ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళు మాత్రం అదే నేను మాత్రం తను చెప్పినట్టు ఉండాలి, ఇలా ఇలా ఏదేదో కండిషన్స్ అన్ని పెడతాడు, అన్ని మనకే వర్తిస్తాయి, మళ్ళీ తనకి వర్తించు. అట్లా కొద్దిగా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. మీరు ఫ్రెండ్షిప్ చేసిన ఇన్ని రోజుల్లో మీ పట్ల ఏమైనా మిస్బిహేవ్ చేయడం అలాంటివి? ఎవరు? సత్యనా? అంటే వేరే అబ్బాయిల ముందు కావాలని అబ్బాయిలు మెత్తగా ఉన్నాయి అట్లా కొద్దిగా ఓవర్ చేస్తాడు, వేరే అబ్బాయిల ముందు అట్లా చేస్తాడు. విజయవాడ హోటల్కి వెళ్ళినప్పుడు మేము కలిసే పడుకున్నాం పక్క పక్కనే ఒకటే రూమ్ లో. బట్ అట్లా ఏం లేదు, ఒక అబ్బాయి అమ్మాయి అట్లా ఏం లేదు. కానీ వేరే అబ్బాయిలతోటి నాకు ఇబ్బందులు పెడతాడు, చెప్ప కదా, రూమ్ లో పెట్టి ఇదే చేసడము, వాళ్ళు ఉన్నారు వీళ్ళు, అట్లా ఇబ్బంది అయింది తప్ప హీజ్ ఫ్రెండ్ బ్రదర్ అంతే తప్ప ఒక అబ్బాయి అమ్మాయి ఇబ్బందులు వేరే వాళ్ళు పెట్టినట్టు పెట్టలేదు. మళ్ళీ మొన్న ఏమంటున్నాడు చమ్మక్ చంద్ర అదంతా టాపిక్లు తీసుకొస్తున్నాడు. వాళ్ళకి నాకు ఏం గొడవలైనా అనేది ప్రపంచానికి తెలుసు, మధ్యలో ఈయన ఎందుకు అవన్నీ టాపిక్స్ తీసుకొస్తున్నాడు నాకు అర్థం కాలేదు. అట్లాగా చెప్తున్నాడు. ఇంకా నాకు చాలా వాయిస్ మెసేజ్లు పెట్టాడు, అయితే నేనేంటంటే ఇంకెవరు అప్లోడ్ చేయట్లేదు అనేసి నేను అవన్నీ డిలీట్ చేసేసాను. చేసేసిన తర్వాత ఇప్పుడు నేను వేరే ఆకాశాన్ని అబ్బాయి దాంట్లో నుంచి పెట్టాడు, ఆ పిల్లోడు కడితే ఆ పిల్లోడు కూడా అబద్ధాలు ఆడుతున్నాడు, లేవు పోయినాయి అనేసి చెప్తున్నాడు. లేదంటే అవి ఉంటే అందరు అనుకుంటారు ఓ సత్య ఇట్లా మాట్లాడతాడా అనుకుంటారు అందరు. లేదంటే కాంప్రమైజ్ అయిపోదామని బాలు ఇలాగ ఎవరైనా కాల్ చేశారు మీకు? ఎందుకు వచ్చింది గొడవలు ఇలాంటివి? చేశారు, మొత్తం రికార్డ్స్ అన్ని ఉన్నాయి. ఏదో వీడియో పెట్టినట్టు మళ్ళా. పబ్లిక్ ప్రాస్టిట్యూట్, పబ్బుల్లో తిరిగే బజార్ దానా, ఉప్పల్ బాలుని నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నావా? నువ్వు యూట్యూబ్ ఛానల్స్ కి ఏమని వీడియోలు చేసి పంపిస్తున్నావు? నిన్ను 10 ఏళ్ళకి మా ఇద్దరం బేరం పెడుతున్నామా? మా రూముల్లో వ్యభిచారం నడుస్తుందా? పతివ్రత పందిరేస్తంట, తొండొచ్చి తోసేసిందంట. పతివ్రత పరమాణం వండుతేట, తెల్లవారులు చల్లారలేదంట. నీ గురించి తెలియదే తెలుగు ప్రజలకి? ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలో ఎంతమంది మగాళ్ళు ఉన్నారు అందరిది చీకేసావు. క్రోమ్ ఓపెన్ చేస్తే ఆ వీడియోస్ అన్ని వస్తాయి. నువ్వు మాకు చెప్తున్నావా? అసలు నీ వృత్తి ఏంటి, ప్రవృత్తి ఏంటి? పిల్ల ఏంటి, పిల్లలు ఉన్నారు అయినా ఇప్పటికీ పబ్కి వెళ్తావు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, ఫిలిం నగర్, గచ్చిబౌలి, కోకాపేట అన్ని వెళ్తావు. అక్కడ ఎవడు బాగా బలిసి ఉన్నాడో అని గెలుపుతావు. మీ ఇంటికి తీసుకెళ్ళిపోతావు. పై రూమ్ లో షూటింగ్ అని చెప్తావు, ఫ్రాంక్ షూట్ అని, ఇంటర్వ్యూ అంటని. ఆడితో వ్యభిచారం చేస్తావు, ఆడిని నాకేస్తావు. అదే కదా నీ వృత్తి ప్రవృత్తి. ఎందుకలా రెచ్చిపోతున్నావు? మమ్మల్ని రెచ్చగొట్టకు. రెచ్చగొడితే మహిళా సంఘాలు వస్తాయి మీ ఇంటికి, అది గుర్తుపెట్టుకో. పాత వీడియోలు అయితే డిలీట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఈ వీడియో కొత్తగా పెట్టాడు. ఇప్పుడు తిని చెప్తే నాకు గుర్తొచ్చింది, ఒకసారి ఒక షూటింగ్ ఉందని చెప్పేసి అన్నాడు. షూటింగ్ ఉందని చెప్పేసి అన్న తర్వాత నువ్వు రెడీ అయ్యి ఉండు, అతను చెప్పాడు ఎక్స్పోజింగ్ గా డ్రెస్ ఉండాలంట అనేసి అన్నాడు. సరే అన్న తర్వాత కెమెరా ఇక్కడ అదే ఫోన్ అనుకుంటా పెట్టారు ఇక్కడ. ఫస్ట్ సత్య నేను అక్కడ కూర్చున్నప్పుడు స్వాతి ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఇలాగా షూటింగ్ చేస్తాడంట, నీతో మాట్లాడతాడంట అని అంటే కెమెరా ముందు చెప్పి తను ఇక్కడికి వచ్చేసాడు. అతను వచ్చాడు, ఒక అతను వచ్చి ఇంకా మీద పడిపోతున్నాడు, రియల్ గా చేసే ఏంది సరే అప్లోడ్ చేస్తాను అంటే ఇప్పుడు ఏదైనా మనం చేసేటప్పుడు కెమెరాలో కనపడాలి కదా, కెమెరా ఫోన్ ఏమి ఇక్కడ ఉంది, నా మీద పడిపోయి చేస్తుంటే అక్కడ అది కనపడదు కదా, వేస్టే కదా. సరే అయిపోయింది, పేమెంట్ ఎంతో ఇచ్చారు, 1500 2000 ఇచ్చారు, అయిపోయింది. ఒక రోజు 2 రోజులు వారం నెల అయిపోయింది, అప్లోడ్ కావట్లా. సత్య ఏంటి సత్య ఆ వీడియో అప్లోడ్ కావట్లేదు అంటే ఆయన అప్లోడ్ చేయట్లేదు అంటే దేనికి పర్సనల్ గా ఇది చేయడానికి వచ్చాడా మరి? అప్లోడ్ చేయనప్పుడు ఎందుకు నేను మేకప్ వేసుకుని కూర్చుని ఇదంతా చేసి ఎందుకు మరి, వేస్ట్ కదా అని చెప్పేసి అని చెప్పంటే
ఇంకా అది ఇప్పుడు తిని చెప్పాడు కదా ఇట్లా అనేసి నాకు గుర్తొచ్చింది, తినే తీసుకొచ్చాడు అట్లా. చూసారా ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడో. మళ్ళీ మనం అడిగామనుకో, నేను నీ పేరు అన్నానా, నేను నీ పేరు ఎత్తానా, నేను నీ గురించి మాట్లాడానా అనేసి అంటాడు. ఇప్పుడు అంత దారుణంగా మాట్లాడినాడు కదా, మరి మీకు బాధ ఏం కలగడం లేదు అసలు? ఇప్పుడు తన గురించి నేను నిజాలు చెప్పాను, కానీ తను నా గురించి అబద్ధాలు ఆడుతున్నాడు. ఓకే. ఇప్పుడు నేను పబ్కి వెళ్తాను, కానీ పబ్లో నేను ఎవరితో మాట్లాడను, నా దారి నేను ఉంటా, కానీ ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. ఇప్పుడు తను గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట సంథింగ్ ఎక్కడెక్కడో అన్నాడు. అందులో మంచోడిని చూస్తావా అని గెలుగుతావు, ఈయన లాగుతావు అని నాకేస్తావు ఎంత అంటున్నాడు కదా, అది ఎస్ ఆర్ నో? నో, నాకు అంత అవసరం కూడా లేదు, అవన్నీ అబద్ధాలే. మరి మీరు కౌంటర్ ఇస్తారా? ఇలాగ చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు మీరు అన్నారు కదా బాలుకి చేసి ఈ వీడియో పెట్టాడు కదా, ఏంటి బాలు ఇలా పెట్టాడు అడుగుదాం అసలు ఏమంటాడు బాలు.